ఈరోజు భారత రాజ్యాంగం 75 దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ బహుజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముప్పిడి ధన్వంత్ ఆధ్వర్యంలో బుసారాంబాగ్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జాతీయ భవన నిర్మాణ సంఘాల జేఏసీ అధ్యక్షులు బ్యాగరి అనంతయ్య గారు ముఖ్య అతిథిగా విచ్చేసి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో కార్మిక నాయకులు రామచంద్రరావు, ఆనంద్, వై శ్రీనివాస్, ఎస్ మహేష్, సతీష్, మురళి, ప్రభాకర్చారి, శ్రీనివాస్ మొదలైన వారు పాల్గొన్నారు. అధ్యక్షులు మాట్లాడి 75 సంవత్సరాలు గడుస్తున్న రాజ్యాంగ ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరకుండా అగ్రవర్ణాల పార్టీలు కుట్రలు చేసి బడుగు బలహీన వర్గాల హక్కులు కలరస్తున్నాయి. రాజ్యాంగ విలువలు, హక్కులు, ఫలాలు ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఒక కార్యాచరణను రూపొందించనున్నామని తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని, వారి ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, బీసీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ కూడా ఏకమై హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చినారు. బేరి రామచంద్ర యాదవ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. మరి 75 సంవత్సరాలలో మనము ఇక్కడ మనకు బాబాసాహెబ్ గారు దీంట్లో హక్కులు, మానవ హక్కులు పొందపరిచినాయి. దాంట్లో మేలు ఓటక్కు పొందపరిచింది. ఈరోజు మనము ఈ రకంగా ఈ రాజ్యంలో మనము స్థిరంగా గణనీయంగా మనము లెక్కింపబడుతున్నామంటే రాజ్యాంగ ఫలాలతోటే, రాజ్యాంగంలో లెక్కింపబడ్డ విధానాన్ని బట్టే మనం లెక్కింపబడుతున్నాము. మరి 75 సంవత్సరాలలో మనం సాధించడానికి ఇంకా ఎంతో ఉన్నది. సాధించింది కూడా జ్ఞాపమే ఉన్నది. మరి రాజ్యాంగానికి రూపకల్పన చేసిన అంబేద్కర్ మహనీయుడు మనకు ఇలాంటి డాక్యుమెంట్ను మనకి ఇచ్చిన విధానాన్ని బట్టి ఈరోజు రాజ్యాంగం ఏర్పడిన దినం కాబట్టి మనమందరం సమావేశమై మరి బాబాసాహెబ్ గారికి మరి రాజ్యాంగంలో నెంబర్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా మనం వాళ్ళు అర్పించడం జరిగింది. జై భారత రాజ్యాంగం.